అంతర్వేది గజమాల యాత్ర ఈ పేరు వినగానే ఒళ్ళు పులకరించిపోతుందండి. ఎందుకంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి ఆ స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలని వజ్రాలు వైడూర్యాలు అదేవిధంగా 1800 ఎకరాల భూమిని అంతర్వేది దేవస్థానానికి అందించిన శ్రీ కొప్పనాతి కృష్ణం వర్మ గారికి ఈ గజమాల యాత్రను గుర్తు చేసుకుంటూ చేస్తారండి. ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా అయితే చేస్తారు. దాదాపు కొన్ని వేల సంఖ్యలో అగ్నికుల క్షత్రియ సోదరులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొని చాలా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా చేస్తారండి. శ్రీ కొప్పనాతి కృష్ణం వర్మ గారిని పల్లవ రాజుల్లో చివరి 2వ రాజుగా చెప్తారండి. ఇప్పటికీ మహాబలిపురం నుండి మన ఆంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతం వెంబడి ఎక్కువగా మనకి రాతి కట్టడాలు ఈ పల్లవ రాజులు ఎక్కువగా నిర్మించారండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి.